దర్శకులు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. ఎంతోమంది అటు డైరెక్టర్స్గా ఇటు నటులుగా మెప్పించారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్ 7 కోట్ల బడ్జెట్తో తీసిన ఆ చిత్రం దాదాపు 90 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అభిషన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటుడిగానూ కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన విత్ లవ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. సౌందర్య రజనీకాంత్తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ నిర్మించారు. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ సినిమాపై అంత బజ్ ఏర్పడలేదు. తెలుగులో ట్రైలర్ వచ్చాక ప్రేక్షకులు ఈ సినిమా ప్రేమలో పడిపోయారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే సత్య ఆర్కిటెక్చర్, ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. ఓ పట్టాన తనకు ఏ అమ్మాయి నచ్చదు. అక్క ఒత్తిడితో కాఫీ షాప్లో ఓ అమ్మాయిని చూడ్డానికి వెళ్తాడు. ఆ అమ్మాయే మోనిషా. మాటల సందర్భంలో ఇద్దరూ చిన్నతనంలో ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్ జూనియర్స్ అని తెలుస్తోంది. ఆ మీట్లోనే చిన్నప్పటి విషయాలు, స్నేహితులు, అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ఆ తర్వాత తాము చదువుకున్న స్కూల్ను సందర్శించి స్నేహితులను కలవాలనుకుంటారు. ముఖ్యంగా సత్య అనీషాను, మోనిషా బాలాజీని ఎందుకు కలవాలనుకున్నారు, ఆ తర్వాత ఏమైంది, సత్య మోనిషా ఒక్కటయ్యారా లేదా అన్నదే కథ. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. దానిని ప్రేక్షకుడి మనసుకు తాకేలా తెరకెక్కిస్తే ఆ సినిమాను ఎవరు తీశారు, ఎవరు నటించారు అన్నది కూడా పట్టించుకోరు. అలాంటి సినిమానే ఇది. స్కూల్ డేస్ క్రష్, అప్పటి జ్ఞాపకాలు, లవ్ స్టోరీస్, లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, బ్రేకప్స్, ఆ తర్వాత జాబ్, కొత్త జీవితం నేపథ్యంలో సాగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. హీరో హీరోయిన్ పెళ్లి చూపులతో మొదలై ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, స్కూల్కి షిఫ్ట్ అయిన ఎపిసోడ్ హిలేరియస్గా ఉంది. స్టూడెంట్స్ మధ్య సన్నివేశాల్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. స్కూల్లో హీరోకి ఓ షాక్ తగలడంతో కథ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరో కథ, ఆపై ఇంటర్వెల్. ప్రథమార్థం అంతా చిన్నప్పటి సంగతులతో అంతా రోలర్ కోస్టర్ రైడ్లా సాగిపోతుందనే చెప్పాలి. పెళ్ళంటే ఇష్టపడని ఓ కుర్రాడు ఎలా ప్రేమలో పడ్డాడు, పెళ్లికి ఎలా సిద్ధమయ్యాడు అన్న దానికి స్కూల్ డేస్ని లింక్ చేసి దర్శకుడు తెరకెక్కించిన తీరు హృదయంగా ఉంది. సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ మోడ్లో నడుస్తుంది. ప్రస్తుత లవ్ స్టోరీ దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లారు, ఈ మధ్యలో ఎదురైన సవాళ్ల నేపథ్యంలో భావోద్వేగంతో నడుస్తుంది. కాలంతో పాటు మనుషుల్లో ఎలాంటి మార్పు వచ్చింది, బంధాలు బాధ్యతలు ఎలా ఉండాలి అన్నది మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. అభిషన్ జీవింత్ సత్యపాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ ఎమోషనల్ సీన్స్లో మెప్పించాడు. హీరోయిన్గా అనస్వర రాజన్ ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్. క్యూట్ లుక్స్తో చక్కని నటన హావభావాలతో మెస్మరైజ్ చేసింది. స్కూల్ డేస్ క్యారెక్టర్కి ప్రజెంట్ క్యారెక్టర్కి మధ్య వ్యత్యాసాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. అనీషా పాత్రలో కావ్యానిల్, బాలాజీ పాత్రలో సచిన్ నాచెప్పన్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు నటించారు. సినిమాకు కథతో పాటు పాటలు, మాటలు ఎసటిగా నిలిచాయి. ప్రతి పాటను సందర్భానుసారంగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. సీన్ రోల్ రన్ నేపథ్య సంగీతం పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ను ఆర్ఆర్ బాగా ఎలివేట్ చేసింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు అనువాదం విషయంలో కూడా మేకర్స్ తగు జాగ్రత్త తీసుకున్నారు. ఎవరి జీవితంలో అయినా స్కూల్ డేస్ ఫస్ట్ లవ్ అనేది ఓ మధుర జ్ఞాపకమే. ఇదే ఇతివృత్తంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథను, దానిలో ఉన్న థీమ్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా తెరకెక్కించడంలోనే ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు మదన్కు 100కి 100 మార్కులు వేయొచ్చు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి తమ చిన్నప్పటి జ్ఞాపకాలు జ్ఞప్తికి రావడం ఖాయం. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఓ చోట మనకు తారసపడుతూనే ఉంటాయి. దర్శకుడు అంత కనెక్టింగ్గా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీస్లో ఈ సినిమా గుర్తుండిపోతుంది. యూత్ మాత్రమే కాదు, కుటుంబ సమేతంగా చూసి ఆనందించే సినిమా ఇది.